ఇప్పుడు తాజాగా ఏపీ అసెంబ్లీలో నిన్న కొణతాల రామకృష్ణ లాంటి సీనియర్ నేత చేసినటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు బహుశా. ముఖ్యంగా దేవాంశ్, 10 ఏళ్ల వయసు ఉన్నటువంటి దేవాంశ్ నానమ్మ భువనేశ్వరి చారిత్రాత్మక నాయకులుంటూ ఆయన వ్యాఖ్యానించినటువంటి పరిస్థితి. సార్ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజరిక వ్యవస్థలో ఉన్నాం సార్. అది చెప్పండి సార్, ప్రజాస్వామ్యంలో ఉన్నాం, రాజరిక వ్యవస్థలో ఉన్నాం. ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం కదా ఇది. రాజరిక అవును, వ్యవస్థలు అంటే పక్కా. రాజులు వీళ్ళు బట్టలు ఉండేవారు, పొగుడుతూ ఉండేవారు. ఉమ్, సార్ నాకు కొంచెం మూడ్ ఆఫ్ అయింది, మోటివేషన్స్ కోసం వచ్చి నన్ను పొగడండ్రా అంటే వాళ్ళు బట్టరాయిలు వచ్చి పొగిడేవారు. ఇది మనకు తెలిసిన ఉమ్, చరిత్ర. అవునా కదా? అంతే కదా. ఇదేంటంటే నాకు అర్థం కాదు, ఈ దౌర్భాగ్యం ఏంటి నాకు అర్థం కాదు. కొన్ని ఉమ్, ఏదో చంద్రబాబు నాయుడు గారు అంటే ఈయన ఒక జేఎస్పీ, ఆయన ఉమ్, అధినేత ఎవడైతే ఉన్నాడో పవన్ కళ్యాణ్, నేనే ఊడిగం చేస్తానని నిశ్చయపోతే మిగిలిన ఆయన బాటలో నడుస్తున్న ఈయన కూడా నేను ఊడిగం చేస్తానని చెప్తున్నాడు. అవును. ఎక్కడండి వెన్నుముక లేని రాజకీయాలు నేను ఫస్ట్ టైం చూస్తున్నా. ఎవరో చిన్న పిల్లడు ఉమ్, అభంశుభం తిరిగిన దేవాంశ విషయాలు కూడా చరిత్రాత్మకంగా దాన్ని చర్చనీయాంశాలు చేస్తుంటారు. స్పీకర్ వ్యవస్థ ఏం చేస్తాం సార్? సభలో లేని వ్యక్తుల్ని ఇది సభ ఆ సమావేశం కానీ ఇప్పుడు ఇలాంటి అమ్మాయి ఒలింపిక్ మెడల్ చేస్తే సభ ఆ రోజు తీర్మానం చేస్తుంది ఇవాళ అభినందన సభ అని. అంతే కదా. అవును. అదేంటండి నాకు అర్థం కాదు. నాకు అర్థం కాదు. ఇది రాజరిక వ్యవస్థలో రాజుగారి కుటుంబాన్ని పొగిడినట్టు ఇది మొత్తం ఆయన కాందాన్ని అంతటిని పొగడడానికి ఇది ఏమైనా సన్మాన సభలా? సార్, రాష్ట్రంలో ఇంకే సమస్య లేనట్టు, ఆయన సొంత నియోజకవర్గం అనకాపల్లిలో కూడా ఏ సమస్యలు ఆయన దృష్టికి రానట్టుగా ఆయన ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టున్నారు. ఈ 2 రోజుల్లో మైనారిటీ ఎక్స్పాన్షన్ ఉంటదండి. దానికి భజన కొట్టుకుంటే ఉమ్, జనసేనలో వాళ్ళు చేసి వేస్తారు. ఏమని చేస్తారు? 204 మనవలను పవన్ కళ్యాణ్ ఎక్కడ తీసేసి ఎవరిని తీసేసి ఎవడు ఊరుకుంటాడు? అవును. అది లే, ఇద్దరికే ఆయన కదా కూడా ఉంది అక్కడ. ఆయన కూడా మంత్రి పదవి ఎక్స్పెక్ట్ చేస్తే ఈ కామెంట్ చేసినట్టు అంటున్నారు. ఎందుకంటే గౌరవ ఉమ్. సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం లేదు. యాక్చువల్లీ జనసేన ఫస్ట్ టైం క్యాబినెట్ ఫస్ట్ షఫలింగ్ లోనే తనకు ఉంటుందని ఆయన ఆశించాడు. దొరకకపోయేటప్పటికి ఇప్పుడు ఇలాగా చంద్రబాబు నాయుడు కుటుంబాన్ని కీర్తించే పనిలో పడినట్టున్నాడు. అదే సార్, ఇప్పుడు డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ కి భజన చేస్తే పని అవుతుంది, డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి భజన చేసుకుని తిరుగుతున్నాడు. నాకు తెలిసే 13+1 14 ఏంటంటే 13 మంది ఉమ్, డైరెక్ట్ గా బార్డర్ సిస్టమ్ లో తెలుగుదేశం వాళ్ళని ఇచ్చారు. ఉన్న అవును. జనసేన వాళ్ళు లాస్ట్ టైం గెలిచిన వాళ్ళగా ఇటుపక్క తెలుగుదేశంలో నేను జాయిన్ అయిపోతున్నాను ఏమన్నా డిక్లేర్ చేశాడు కొనసాల రామకృష్ణ. ఉమ్, ఉమ్, స్థానిక సమస్యలు ఏదో లేనట్టు, నియోజకవర్గ సమస్యలు లేనట్టు, ఉమ్, అట్లీస్ట్ సామాజిక వర్గ సమస్యలు ఏమైనా ఉన్నాయి కదా, అవన్నీ చర్చించవచ్చు కదా. అవును. ఉం? అంతే ఇవేవి కదా. కాకుండా కుటుంబాలను భజన చేసుకుంటూ కూర్చునే కార్యక్రమమా దీనికా మీకు అసెంబ్లీ? ఇదే చాలా విడ్డూరంగా ఉంది సార్. లాస్ట్ టైం మన రఘురామకృష్ణరాజు గారు డిప్యూటీ స్పీకర్ అలా ఎవరితో పెళ్లి ఉమ్, ఉందండి అర్జెంట్ గా ముగించండి ఏమైనా క్వశ్చన్ లో ఉంటే వేరేకి వెళ్ళిపోతాం అని ఆయన, ఉమ్, ఈయనేమో ఏకంగా ఉమ్, మొత్తం కుటుంబానికి భజన చేసే కార్యక్రమం ఈయన. చాలా వెరైటీగా ఉంది సార్. ప్రజాధనం అంటే అంత దుర్వినియోగం చేయడానికి అసెంబ్లీ సమావేశాలు అంత అవసరమా? అదే కదా. ఉం? చాలా ఆశ్చర్యకరంగా ఉంది సార్ ఇది. విలువైన సమయాల్ని వృధా చేయడానికి అసెంబ్లీ సమావేశాలు పెడతారని చెప్పమని మాకే అభ్యంతరం లేదు. అవును. స్పీకర్ అది. వ్యవస్థ ఎలా అలౌ చేస్తాం సార్ ఇవన్నీ నాకు అర్థం కాదు. డెలిబరేషన్సే కదా. లాస్ట్ టైం ఆ కామినేనుడు మాట్లాడినప్పుడు కూడా అలాగే వదిలేశారు కదా. అవును. బాలకృష్ణ గారు ఇష్టం ఉండి మాట్లాడినప్పుడు కూడా అలాగే వదిలేశారు కదా. ఉమ్, ఉమ్. అప్పుడు కూడా సభలో ఏంటి అప్రస్తుతమైనటువంటి వ్యాఖ్యలు అవి, అప్పుడు కూడా సభలో లేని వ్యక్తుల గురించి స్పీకర్ గారు కదా. మాట్లాడారు. ఇప్పుడు నిన్న మండల సమావేశాల్లో చూడండి, ఆ లోకేష్ గారి సమాధానం తర్వాత జనసేన వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకి అప్రస్తుతం ఉమ్, అని ఆయన ఎలా ఖండించడు మోషరాజు అంతే గారు కదా. మండల ఉమ్, చైర్మన్ గా? నేను ఎలా చేయనని కూర్చున్నాడు. ఏమి వైఎస్ఆర్సీపీ చైర్మన్ కదా ఆయన, ఎలా చేయొచ్చు కదా అవును. వాళ్ళందరితో. అవును. ఎకరం ఉంటుంది దానికి పేరుకి. ఏ ముఖ్యమంత్రి గారు కూడా జగన్మోహన్ రెడ్డి 11 నిమిషాలే ఉన్నాడు. 11 11 ఉమ్, 11 ఈ 11 మీద దేనికి మీకు నాకు అర్థం కాదు. అతను పర్పస్ ఇస్ వెరీ క్లియర్. గవర్నర్ చెప్పి అబద్ధాలు వినదలుచుకోలేదు. ప్రజా సమస్యలు అవును. ప్రశ్నించడానికి అపోజిషన్ స్టేటస్ అడిగాడు. మీరు అపోజిషన్ ఉమ్, లీడర్ అని అనుకుంటున్నారు. ఏదో క్యాబినెట్ ఏదో వచ్చేస్తుంది ఇవన్నీ అవసరం లేదు ఆయనకి. ఈజ్ వెరీ క్లియర్ అండ్ సిచ్యువేషన్. స్పీకర్ గారిని అడగండి, ₹1 జీతం తీసుకోవట్లే, ఇంకెందుకు ఉమ్, క్యాబినెట్ మంత్రి హోదా? అది అంతే కదా. అవసరంలే. ప్రజా సమస్య ఆనాడు రామారావు గారు పి జనార్దన్ రెడ్డి గారికి ఫ్లోర్ లీడర్ కింద గుర్తిస్తూ అపోజిషన్ వాయిస్ వినిపించడానికి సరైన సమయం ఎలా కేటాయించారో అదే అడుగుతున్నాడు ఆయన. మీరు అవును. ఎలాగో కాదు, మీరు ఎలాగో తీర్మానించి కూర్చున్నారు కదా మేము అని. భీష్ముడు భీష్మ పితామహుల్లో భీష్మించి కూర్చుంటే ఏం చేస్తాడు ఆయన? కోర్టును ఆశ్రయించాడు. అవును. అది దైవచనం దయాధర్మ భిక్షల మీద ఆధారపడి ఉంటుంది. న్యాయస్థానం ఏ ధర్మం ఇస్తుందో దాని ప్రకారం వెళ్ళవలసిందే తప్ప ఇంకో దిక్కులే. ఆడొచ్చి కూర్చున్న పోసుకోలు కబుర్లు వినడానికి ఎవరికి కావాలి? నేను అదే ఉమ్, అపోజిషన్ లీడర్ అక్కడ కూర్చుని ఈ నారా చంద్రబాబు గారి కుటుంబాన్ని భజనలతో ముంచుతుంటే అది అవసరమా? దానికి ఉమ్, విలువైన సమయం 11 మంది కూర్చోవాలి అక్కడ. చెప్పండి సార్, అవును. ఇది ఇక్కడ వింత పోకడండి నాకు అర్థం కాదు. జరుగుబాటు అంటే కాలక్షేపం అన్నమాట ఇది. వాళ్ళు చేయడానికి ఏం లేదు. బడ్జెట్ ఎప్పుడు పెట్టాలో తెలియదు.
ఏం చేయాలో తెలియదు. అవును. 3,27,000 కోట్లు అప్పు చేసి కూర్చున్నారు. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ కి సంబంధించే చాలా సమస్యలు ఉన్నాయి. రైల్వే జోన్ కు సంబంధించినటువంటి అతిగతి లేదు. భోగాపురం ఎయిర్పోర్ట్ కి రోడ్వే కనెక్టివిటీ ప్రతిపాదన వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు నితిన్ గడ్కరీని తీసుకొచ్చి ఆయన ఓకే చేయించారు. దాని గురించి ఫ్లైఓవర్ డెవలప్మెంట్ ప్రస్తావించలేకపోయారు. అలాగే ఇవి ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ఇంకా ఏ సమస్య లేనట్టు చంద్రబాబు నాయుడు కుటుంబంలో అది కూడా పట్టుకొని 10 ఏళ్ళు లేని వయసున్న పిల్లోడిని పట్టుకొని చారిత్రాత్మక నాయకుడు, అటువంటి నాయకులు ఉన్న నాయకుల్ని గుర్తించాల్సిన అవసరం ఉంది అని చెప్పి అసెంబ్లీలో మాట్లాడడం అనేది నిజంగా అది కూడా కొనతాల రామకృష్ణ లాంటి సీనియర్ నాయకులు మాట్లాడడం. బాహుబలి స్టోరీ కూడా చెప్పనవలసింది సార్. బాగుండు. బాహుబలిలో ప్రభాస్ రానా లాగా ఈయన కూడా అంత బలవంతుడు, శక్తిమంతుడు. సాధారణంగా అందరూ చెస్ కాయిన్లతో ఆడతారు, కానీ రానా లాగా ఈయన కూడా బలమైన శక్తులతో పోరాడుతున్నాడు, చెస్ కాయిన్లు ఇలాంటివన్నీ చెప్పి మనండి అందరూ వింటాం కూర్చుని. అవును. ఏం సార్ ఎలివేషన్స్ అదే చెప్తున్నాను. ఈ ఎలివేషన్స్ ఇస్తున్న తపేలా ఛానల్ ఇప్పటికైనా ఆపకపోతే అసెంబ్లీ వేదికలుగా కూడా ఎలివేషన్ అనగారట్లేదు వాళ్ళు. అది ఇది గమనించుకోమనండి.